మా ఫాదర్స్కి, మా జూనియర్స్కి అందరికీ సాయంత్రం. నా పేరు కొత్తపల్లి గోపిచంద్, ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం. నేను చెప్పబోయే నవల చదువు. ఈ చదువు నవల పడవగంటి కుటుంబరావు గారు రచించడం జరిగింది. నేను జన్మస్థలం గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో జన్మించడం జరిగింది. ఈ చదువు నవల ఇతివృత్తం. ఈ చదువు నవల 1950లో మొదలయ్యి 180 పేజీల నవలగా 1952లో ముద్రించడం జరిగింది. ఈ చదువు నవలలోని అంశం ఏంటంటే, 2వ శతాబ్దంలోని మధ్యతరగతి మరియు దిగువ తరగతి వారి విద్యా విధానం ఎలా ఉంది, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ నవలలో చూసుకోవడం జరిగింది అన్నమాట. ఈ నవలలోని సుందరం వాళ్ళ అమ్మ సీతమ్మ ఏమి చదువుకోలేదు. అయితే తన కొడుకైన సుందరంను ఉన్నత చదువులు చదివించాలని ఆమె ఎంతో ఆశపడేది. అయితే సుందరం ఎక్కడ బడికి వెళ్ళనంటాడు అని భయం సీతమ్మకు ఉండేది. ఆ వీధిలోని పిల్లలను బడిలో చేర్చినప్పుడు పిల్లలు తనుకోవడం, కొట్టుకోవడం, రుద్దుకోవడం ఇలాంటివి చూసి సుందరం ఎక్కడ పాఠశాలకు వెళ్ళమని అంటాడేమో, లేదా పిల్లలు మారం చేసినప్పుడు పెద్దలు 2 వీక్ ఆగు అని ఎట్టానికి తెలిసి స్కూల్లో చేరుస్తాను అని అన్నప్పుడు స్కూల్ అంటే అంత కఠినంగా ఉండిద్దా, నేను స్కూల్కి వెళ్ళను అని సుందరం ఎక్కడ అంటాడు అని సీతమ్మ అలాంటి మాటలు సుందరం ఫోన్ పడకుండా కాపాడుకుంటూ వచ్చింది అన్నమాట. అలా జరుగుతుండగా సుందరం పాఠశాలలో చేర్చింది. సుందరం 1 సంవత్సరం పాఠశాలకు వెళ్ళి అక్కడ అక్షరాలు నేర్చుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత వచ్చి అమ్మ నీ పాఠశాలలో నువ్వే నాకు చదువు నేర్పు, అక్షరాలు నేర్పు అని ఇంటికి వచ్చి చెప్తాడు. సీతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుందరం 4 అక్షరాలు నేర్పితే మరో 2 అక్షరాలు అదనంగా నేర్చుకొని సీతమ్మకు చెప్పేవాడు. ఇలాగ అక్షరాలు గుణించుకొని చదవడం, రాయడం నేర్చుకున్న సుందరం చిన్న స్కూల్ నుంచి పెద్ద హై స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పెద్ద హై స్కూల్లో సుందరంకు 3 స్నేహితులు పరిచయం అవుతారు. అట్లా ఆ 3 స్నేహితులు విభిన్న కులస్తులు అన్నమాట. అయినా కానీ కలిసిమెలిసి ఉండేవారు. అయితే దసరా మహోత్సవాల్లో ఉపాధ్యాయుని పర్యవేక్షణలో సుందరం ఆ 3 స్నేహితులతో ఆ వీధిలో తిరిగి దసరా మహోత్సవాలు జరపడానికి చూస్తారన్నమాట. అప్పుడు ఉన్న ఆర్థిక స్థితిగతులను, ఆ పరిస్థితులన్నీ సుందరం దగ్గరగా చూసి సుందరం ఒక అవగాహనకు వస్తాడు. అప్పటి నుంచి ఏం తెలియదు సుందరం కూడా ఒక సొంత నిర్ణయం తీసుకొని చదువుకోవాలని ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది సుందరంలో రావడం జరుగుతుంది. ఇలా ఉండగా జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ పాఠశాల పిల్లలందరినీ ఈ జాతీయ ఉద్యమ పాఠశాలలో చదివితే వీరు కూడా ఈ జాతీయ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ ఊరిలో సమాచారం ఉండేది. అయితే ఈ సమాచారం ఉన్న తర్వాత గవర్నమెంట్ స్కూల్ పాఠశాల పిల్లలందరూ ఈ జాతీయ ఉద్యమ పాఠశాలకు వస్తారన్నమాట. వస్తే ఈ మూర్ఖ పిల్లలు ఈ హెచ్ఎం పిల్లలు ఈ జాతీయ ఉద్యమ పాఠశాలలో చదవడానికి వీల్లేదు, మీరు ఇక్కడ చదువుతారని వాళ్ళని ఆ జాతీయ పాఠశాలకు రానివ్వకుండా నిరాకరిస్తారు. అప్పుడు సుందరం వాళ్ళని ప్రశ్నిస్తారు, జాతీయ ఉద్యమ పాఠశాల అంటే అన్ని కులాలు కలిసిమెలిసి ఉండడం అని కదా, మీరు మమ్మల్ని ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించి ఆ జాతీయ ఉద్యమ పాఠశాలలో జ్ఞానాన్ని సంపాదించుకొని అక్కడ చదువు పూర్తి చేసుకొని ఉన్నత చదువు కోసం బెనారస్ వెళ్తాడు. అక్కడ లా ఎంఏ చదివి అక్కడ 2 సంవత్సరాలు చదివి 1 సంవత్సరం చదవగా ఈ జాతీయ ఉద్యమ కారణాల వల్ల యూనివర్సిటీ అనేది మూతపడుతుంది. తను ఇంటికి రావడం జరుగుతుంది. మళ్ళీ కొంతకాలం గడిపించిన తర్వాత యూనివర్సిటీ తీసారని కబురు వస్తుంది. కానీ సుందరం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోదు, తన చదువును అర్థవంతంగా ఆపేయడం జరుగుతుంది అన్నమాట. ఈ నవలలోని కుటుంబంలో చెప్పేది ఏంటంటే, కేవలం చదువు అనేది పుస్తకంలో ఉండేది మాత్రమే చదువు కాదు, చదువు అనేది ఆహ్లాదంగా ఉండాలి, సమాజాన్ని చదవడమే నిజమైన చదువు అని ఈ చదువు నవలలోని ముఖ్య ఉద్దేశంగా పడవగంటి కుటుంబంలో చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు భాషా విభాగానికి ప్రత్యేక కృతజ్ఞతలు.